మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పుస్తకాన్ని తిరుపతిలోని అమర్ రాజా ఆడిటోరియంలో ఆవిష్కరించారు. దాదాపు 1000 పేజీలు కలిగిన పుస్తకంలో అసమానతలు, స్త్రీ పురుష వివక్ష, సంస్కృతుల మధ్య తేడాలను కళ్లకు కట్టేలా వివరించారు. ఈ పుస్తకం ఉమ్మడి ఏపీ ఆర్థిక రాజకీయాలను ప్రతిబింబించే డాక్యుమెంట్లా ఉందని ప్రముఖ రచయిత్రి ఓల్గా ప్రశంసించారు. నేటి యువతకు స్వీయ చరిత్ర మార్గదర్శకంగా ఉంటుందని ప్రముఖులు కొనియాడారు. స్వీయ చరిత్రలో తనతో కలిసి ప్రయాణించిన వారందరినీ ప్రస్తావించినట్లు అరుణ తెలిపారు. ఈ పుస్తకం భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడేలా రాసినట్లు వెల్లడించారు. పరిస్థితులను, యథార్థ సంఘటనలు ప్రస్తావించాలనే తప్ప ఎవరినీ కించపరిచేది లేదని అరుణ స్పష్టం చేశారు. పెద్ద రచయిత్రిని కాదు, కవిత్వం రాదు, భాషలో కూడా పెద్ద పట్టు రాదు. నేనేవైతే పరిస్థితులు ఎదుర్కొన్నానో, రాజకీయంగా కానీ ఏ విధంగా కానీ నేను ఏ విధంగా అయితే పరిస్థితులు ఎదుర్కొన్నానో అవన్నీ రాయాలనిపించింది, అవన్నీ రాశాను. నా కోసం రాసుకున్న బుక్ కాదు ఇది. 10 మందికి పనికి రావాలని చెప్పనేసేటువంటి రాసిన బుక్ ఇది. అందులో కొన్ని పేర్లుంటే పేర్లే వ్యక్తిగతం కావచ్చు, కానీ ఇది సిచ్యువేషన్ రాశాను నేను. అంతేగాని దీనిలో ఎవరినో కించపరచాలని కానీ ఎవరినో అగౌరవపరచాలని అయితే మటుకు రాసింది కాదు. దీనిలో అందరూ నాకు పూజనీయులే, అందరూ గౌరవనీయులే. రేపు ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ కొత్తగా రాజకీయానికి ఇటు వచ్చినా కానీ ఎలా నెగ్గుకు రావాలనే దాన్ని స్ఫూర్తి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో రాసిందే కానీ ఎవరిని హర్ట్ చేయాలని కానీ కించపరచాలని కానీ రాసిన బుక్ అయితే మటుకు కాదు ఇది. కాబట్టి అందరూ మన్నించి ఈ బుక్ను అందరూ చదివి దాన్ని స్పోర్టివ్గానే తీసుకోవాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. అరుణకుమార్ గారి పుస్తకం 950 పేజీలు ఉంది అని అంటే అది చదవడం పాఠకులకి ఏమాత్రము కష్టం కాదు. చదవడం మొదలు పెడితే చివరి దాకా చదివేస్తారు. అది ఆ పుస్తకంలోని చదివించే గుణం, ఆ పుస్తకంలో చెప్పినటువంటి విషయాలు, ఆ విషయాలను చెప్పడంలో ఆమెలో ఉన్నటువంటి నిజాయితీ, తన జీవితాన్ని మన ముందు పరిచేశారు ఆమె. స్వీయ చరిత్రల్లో నాకు తెలిసిన ఇటీవలి కాలంలో ఇది చాలా అద్భుతమైంది. అది మామూలు జీవితం కాదు. ఆ పుస్తకం మామూలు పుస్తకం కాదు. ఆంధ్రదేశపు లేదా తెలుగుదేశపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంఘిక, ఆర్థిక అభివృద్ధి గురించినటువంటి ఒక విలువైన డాక్యుమెంట్. భవిష్యత్ తరాల వాళ్ళు ఆంధ్రదేశ చరిత్ర ఎవరైనా రాయదలుచుకుంటే, ముఖ్యంగా రాయలసీమ, చిత్తూరు జిల్లాల చరిత్ర ఎవరైనా రాయదలుచుకుంటే వాళ్లకు ఉపయోగపడేటటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి డాక్యుమెంట్ అవుతుంది. ఈ పుస్తకంలో సరిగ్గా 1000 పడగల్లో 1000 పేజీల పుస్తకంలో 1200 పాత్రధారులు ఎట్లయితే ఉన్నారో, ఈ పుస్తకంలో కూడా ఖచ్చితంగా 1200 మంది గురించి వారి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి ప్రస్తావన ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి రచన. నేను ఈ పుస్తకం చదవక ముందు అరుణ్ కుమార్ గారి మీద నాకున్నటువంటి అభిప్రాయం, ఇప్పుడు అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మరో విశేషం ఏమిటి అంటే, ఒక్క వాక్యంలో ఒక దోషం కూడా కనపడలే నాకు. చాలా మంచి రచయిత్రి, చాలా అద్భుతమైనటువంటి ప్రోజ్ ఉన్నది, అద్భుతమైనటువంటి పెన్ ఉన్నది. కాబట్టి ఆ రచనని ఆపద్దు. ఇంకోటి ఏంటంటే, తన ప్రజా జీవితంలో ఉంది కాబట్టి గ్రామాల్లో ఒక అపారమైనటువంటి బంధాలు, అనుబంధాలు, సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి అనేక ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనకు వస్తాయి.